తలస్నానం చేయాలి, విభూతితో తలస్నానం చేయాలి. అంటే మీ ఇంట్లో విభూతి ఉంటుంది కదా, అది బకెట్లో వేసుకొని నీళ్ళలో కలుపుకొని తలస్నానం చేయండి. భస్మ స్నానం అంటారు దాన్ని. విభూతితో తలస్నానం అందరూ, ఆడవారు మగవారు అందరూ శుభ్రంగా శుచిగా ఉన్నవాళ్ళు, ఏదైనా ఇబ్బంది వస్తే పనికిరాదు. విభూతితో తలస్నానం చేయాలి. రెండవది, మామూలుగా దత్తాత్రేయ స్వామి మంత్రం ఇస్తాను ఇవాళ, అది చదువుకోవాలి. నూతన వస్త్రాలు ధరించకూడదు. దత్త పౌర్ణిమ రోజు నూతన వస్త్రాలు ధరించకూడదు. అయితే ఈరోజు ప్రత్యేకంగా మంగళ తోరణం కట్టాలా, మామిడాకులు కట్టాలా, పూలు కట్టుకోవాలంటే అదేం అవసరం లేదు. దత్తాత్రేయ స్వామికి ఒకటి భస్మ స్నానం చేయాలి, రెండవది దుప్పటి దానం చేయాలి. దుప్పటి దానం చేయాలి ఎవరికైనా సరే, బ్రాహ్మడికా, లేని వాళ్ళకా, పిల్లలకా, లేదంటే బెగ్గర్స్ అంటే అడుక్కునే వాళ్ళకా, ఎవరికో, లేదా వృద్ధాశ్రమంలో వృద్ధులకా, ఎవరికైనా సరే దుప్పటి దానం చేయాలి. లేదా మీ పిల్లలతో చదువుకుంటారు కదా చిన్నపిల్లలు, మీ పిల్లల క్లాస్మేట్స్ ఉంటారు కదా చిన్నపిల్లలు, వాళ్ళకి ఇవ్వమని చెప్పండి మీ పిల్లలతోనే. దుప్పటి దానం చేయాలి ఈరోజు. ఒకటి భస్మ స్నానం, రెండోది దుప్పటి దానం చేయడం. పూజ చేసుకోవడం, నైవేద్యాలు పెట్టడం, ఇవేవి దత్తాత్రేయుడికి. ఒకటి మంత్రం చదవాలి, ఆయనకి ఇష్టమైన మంత్రం ఇస్తాను. రెండోది ఆయనకు అతి ఇష్టమైన భస్మ స్నానం చేస్తున్నాం. అండ్ ఆయనకు దానం చేయమని ఆయన మనకు ఆదేశించారు, ఆ దానం చేస్తున్నాం. తప్పకుండా ఈ పరిహారాన్ని నా భక్తులందరూ కాదు దత్తాత్రేయ స్వామి భక్తులందరూ కూడా చేయండి, తరించండి. సూర్యాస్తమయంలోపు ఈ దానం చేసుకోండి.